హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల భూములు అన్యాక్రాంతం కాకుండా అడ్డుకుంటున్న హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో తప్పుడు సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే హైడ్రాకు అమీన్పూర్ మండలం నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో స్పందించిన కమిషనర్ రంగనాథ్ నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. అమీన్పూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ పర్యటించి ఆక్రమిత స్థలాలను పరిశీలించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఓఆర్ఆర్ వరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మండలం నుంచి ఆక్రమణలపై హైడ్రాకు వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములు కబ్జా చేశారని, చెరువుల ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, రహదారుని ఆక్రమించి భవనాల్ని కట్టారని స్థానికులు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయడంతో స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటన్నింటినీ ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 2 సార్లు అమీన్పూర్లోని పెద్ద చెరువు, బంధం కొమ్ము చెరువు, శెట్టికుంటను సందర్శించి పరిస్థితిపై ఆరా తీసిన ఆయన అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని 51 ఎకరాల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలతో పాటు రోడ్లను ఆక్రమిస్తూ పద్మావతి నగర్లో ఏర్పాటు చేసిన అక్రమ లేఅవుట్ కు సంబంధించిన ప్రహరీ గోడను 2 సెక్యూరిటీ గదుల్ని కూల్చివేశారు. ఆ నిర్మాణాలు కర్నూలు జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందినవని తేలడంతో ఆయనపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఐలాపూర్ తండాలో కబ్జాదారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు హద్దురాళ్లు పాతక పరిశీలించిన హైడ్రా రెవెన్యూ అధికారులు వాటిని తొలగించి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కిష్టారెడ్డిపేట, పటేల్గూడలో ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి నిర్మించిన నివాసాల్ని, బహుళ అంతస్తుల భవనాల్ని హైడ్రా నేలమట్టం చేసింది. కిష్టారెడ్డిపేటలో సర్వే నంబర్ 164లో వాణిజ్యపరంగా నిర్వహిస్తున్న 3 5 భవనాల్ని కూల్చివేసి అక్కడ ఎకరం ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. పటేల్గూడలోని సర్వే నంబర్ 12/2, 12/3లోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 25 నివాసాలు ఏర్పాటు చేసుకోగా వాటిని తొలగించి అక్కడ 3 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. తాజాగా వందనపురి కాలనీలో రోడ్డుపై నిర్మించిన భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. జనచైతన్య రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేఅవుట్ ను పరిశీలించిన హైడ్రా 230 గజాల స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని నేలమట్టం చేసింది. అలాగే హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన 24 ఎకరాల భూమి ఆక్రమణపై కూడా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇవాళ ఆయా ప్రాంతాల్లో కమిషనర్ రంగనాథ్ పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి హైడ్రా అధికారులతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కబ్జాలో ఉన్న భూముల వాస్తవ వివరాల్ని వెల్లడించి అక్రమ నిర్మాణాల్ని తొలగించనున్నారు. అమీన్పూర్ మండలంలో హైడ్రా వరుస చర్యలతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది.